హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నారు మా ఆయన. ఇంకా స్నాక్స్ అంటే శనగపిండి తీసుకొచ్చిన 1 కేజీ మడుగులు చేద్దాం అనుకున్నాను. మురుకులు మడుగులు అలాగే కదా. ఇంకో పిండి అంతా కలుపుకున్నాను. కొంచెం వేనీళ్ళు కాబట్టి పిండి కలుపుకున్నాను. కొంచెం ఇంత రైస్ మన బియ్యం పిండి వేసాను. జీలకర్ర, ఓమా, సోడా, కారం, ఉప్పు, ఒక 2 ఎల్లిగడ్డలు మొత్తం వాటర్లో వేసేసి వడబోసి మొత్తం కలిపేసాను. తర్వాత ఇదైతే నేను డైరెక్ట్ ఆయిల్లో చేస్తున్నాను. కొంచెం లావుగున్నవి పెట్టేసిన ఈజీగా పడుతుందని. ఇట్లా బొంగుల్లాగా వస్తాయి కదా మంచిగా. ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసిన అండి. నువ్వులు వేయడం వల్ల కొంచెం ఆయిల్ తక్కువ గుంజుతుంది, తక్కువ పీల్చుకుంటుంది. సో మనకు కూడా తింటే కొంచెం ఐరన్ వస్తుంది కదా నువ్వుల వల్ల. అందుకని నేను ఇట్లా పిండి స్మూత్గా పిసికిన తర్వాత చూసారు కదా మంచిగా కాలుతున్నాయి. ఇంట్లో కొంచెం స్నాక్స్ కావాలన్నప్పుడు ఊకే బయటగా ఉంటే ఎట్లా అని చెప్పేసి ఇక చేస్తున్నా. టూ సైడ్స్ కాలిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇవైతే 2 సైడ్ కాలినాయి, మంచిగా పక్కన పెట్టుకుందాము. చూసింది కదా వేడివేడిగా మడుగులు మా స్టైల్లో. అండ్ మురుకులు కూడా అంటారంట. టేస్టీ అండ్ హెల్దీ, ఇంట్లోనే చాలా చాలా చక్కగా మంచిగా అయితే కాలినాయి, కరకరలాడుతున్నాయి. ఇంకా చాయ్తో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. ఉప్పు, కారం, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇలా మంచి స్మెల్ అయితే తింటుంటే పండ్ల కింద అలా తాకుతుంది ఫ్లేవర్ అయితే. ఈవినింగ్ ఇలా స్నాక్స్ అయితే ట్రై చేశాను, బాగా సక్సెస్ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.